రవికుమార్ మీద పెట్టిన సెక్షన్లు రెండు, ఒకటి 378, ఇంకోటి 381. ఐఆర్పిసి ప్రకారం ఒకటి 378, ఒకటి 381. 378 అంటే సిఆర్పిసి ప్రకారం సింపుల్ థెఫ్ట్, మామూలు దొంగతనాలు. దానికి ఏదో 1 or 2 years శిక్ష చేస్తారు. ఇట్ ఈస్ బెయిలబుల్ కేస్. ఇప్పుడు 7 లోపలైతే బెయిల్ కూడా ఇస్తారేమో. సింపుల్ కేసు, సింపుల్ థెఫ్ట్ అంటారు దాన్ని. 381 కేసు. ధర్మారెడ్డి గారు, మీరు బాగా చదువుకున్న వాళ్ళు, అక్కడెక్కడి నుంచో మీరు వచ్చారు, అదేదో ఢిల్లీలో పనిచేస్తాం, మీకు ఆ మాత్రం 381 సెక్షన్ లో నాన్ బెయిలబుల్ అని తెలీదా? దానికి 7 సంవత్సరాలు శిక్ష పడుతుందని తెలీదా? అట్లాంటి వ్యక్తులు మీరు రాజీ కుదుర్చుకునేస్తారా? అట్లాంటి వ్యక్తుల దగ్గర ఆస్తులు తీసుకునేస్తారా? ఎంత అన్యాయం అయ్యా ఇది. అన్యాయాన్ని కూడా హద్దు ఉండాలి. ధర్మారెడ్డి ఎక్కడున్నావో ఇప్పుడు నువ్వు, ఏ కలుగులో దాక్కో ఉన్నావో. చిచి చిచి. అండర్ ఐపీసీ సెక్షన్ 381 పనిష్మెంట్ ఇంక్లూడ్స్ 381 రవికుమార్ మీద పెట్టమైన రెండో కేసు. అండర్ ఐపీసీ సెక్షన్ 381 పనిష్మెంట్ ఇంక్లూడ్స్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఐదర్ డిస్క్రిప్షన్ ఫర్ అ టర్మ్ దట్ మే ఎక్స్టెండ్ టు 7 years అండ్ విత్ ఎ ఫైన్. 7 సంవత్సరాల శిక్ష పడే కేసు అది. ది రిలేటివ్లీ సివియర్ పనిష్మెంట్ రిఫ్లెక్ట్స్ ది బిట్రేయల్ ఆఫ్ ట్రస్ట్. దట్ ఈస్ ది పాయింట్. బిట్రేయల్ ఆఫ్ ట్రస్ట్. రవికుమార్ చేసిన బిట్రేయల్ ఆఫ్ ట్రస్ట్ కావచ్చు, మీరు చేసిన అంతకంటే, మీ ముగ్గురు చేసింది అంతకంటే బిట్రేయల్ ఆఫ్ ట్రస్ట్. అంటే నమ్మకాన్ని వమ్ము చేయడం. మీ ముగ్గురిని నమ్మి అక్కడ పెడితే నమ్మకాన్ని వమ్ము చేయడం. ది బిట్రేయల్ ఆఫ్ ట్రస్ట్ ఇన్హరెంట్ ఇన్ సచ్ అఫెన్సెస్. అంతర్గతంగా అట్లాంటి దీంట్లో ఉండే బిట్రేయల్ ఆఫ్ ట్రస్ట్ కాబట్టి దానికి 7 సంవత్సరాలు శిక్ష పడుతుంది. వేర్ ఇండివిజువల్స్ ఎక్స్ప్లాయిట్ దేర్ యాక్సెస్ టు దేర్ ఎంప్లాయీస్ ప్రాపర్టీ. మీకు దేవుడు డబ్బు మీ యొక్క దీంట్లో ఉంది కాబట్టి మీ యొక్క అధికారాన్ని ఉపయోగించుకుని ఎక్స్ప్లాయిట్ చేసేందుకు 7 సంవత్సరాల శిక్ష రవికుమార్ కాదు, మీ ముగ్గురికి కూడా 7 సంవత్సరాల శిక్ష పడాలి.